వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు ఈ సమాచారాన్ని భద్రపరచుకోకుంటే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే. ఇలాగైతే రికవరీ అమౌంట్ కోల్పోయినట్లే. ఇది ప్రతి పెన్షనర్ బాధ్యత. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ సమాచారాన్ని భద్రపరచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ 135 నెలలు పూర్తయినా కూడా రికవరీ నిలుపుదల చేయలేదని సబ్ ట్రెజరీ అధికారిని కలవగా వారు ఇంకా 135 నెలలు పూర్తి కాలేదని తెలిపారు. కానీ 3 నెలల ముందే పూర్తయింది. సిఎఫ్ఎంఎస్లో తప్పుగా నమోదు చేశారు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీలో కమ్యూటేషన్ కొరకు సెప్టెంబర్ 17, 2013న బిల్లు పెట్టారు. కమ్యూటేషన్ అమౌంట్ నవంబర్ 7, 2013న వారి అకౌంట్కు జమ చేశారు. అనగా 1 మంత్ గ్యాప్ తోటి అమౌంట్ అయితే వారి అకౌంట్లో జమ చేశారు. ఈ తేదీ సిఎఫ్ఎంఎస్లో నమోదు చేశారు. పెన్షనర్ రికవరీ చేసిన తేదీ ప్రకారము 135 నెలలు పూర్తయింది కాబట్టి కమ్యూటేషన్ నిలుపుదల చేయమని కోరారు. కమ్యూటేషన్ రికవరీ మాత్రము బిల్లు పెట్టిన తేదీ నుంచి అనగా సెప్టెంబర్ 17, 2013 నుంచి జరిగింది. ఈ సమాచారము సబ్ ట్రెజరీ అధికారికి తెలుపగా ఇది నా పరిధిలో లేదు, సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో సరిచేయించుకోమని వారు తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు. సమాచారం ఉండి పరిశీలన చేసుకున్న వారికే ఇది తెలుస్తుంది. కొంతమంది తప్పుగా నమోదైనా కూడా గమనించలేకపోతున్నారు. దీనికి కారణం వారి దగ్గర రికవరీ సమాచారం లేకపోవటమే. కాబట్టి అందరూ కూడా సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది పెన్షనర్లలో కమ్యూటేషన్ రికవరీ ప్రారంభ తేదీ ఎప్పుడో ఆ సమాచారం అందుబాటులో లేదు. ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యూటేషన్ జమైన తేదీని తెలుపుతున్నారు. కమ్యూటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుంది. ఇది 1 నెల నుంచి 3 నెలలలోపు ఉంటుంది. కొంతమందికి అయితే అదే నెలలో కూడా జమ కావచ్చు. కాబట్టి జమ అయినటువంటి తేదీతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని గమనించగలరు. ఏ నెల అయితే బిల్లు పెడతారో ఆ నెల నుంచి మనం లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ మంది పెన్షనర్లు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసినటువంటి తేదీని ప్రకారంగానే రికవరీ నిలుపుదల జరుగుతుంది. తప్పుగా నమోదు కొంతమంది పెన్షనర్లకు జరగవచ్చు. ఇది గమనించి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత పెన్షనర్లపైనే ఉంటుంది. ఇది పెన్షనర్ బాధ్యతగా తీసుకొని చేయవలసి ఉంటుంది. ఈ తప్పులను సరిచేసే విధానము సబ్ ట్రెజరీలో ఉండటం లేదు. సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ మంగళగిరిలో చేయించుకోమని ట్రెజరీ వారు తెలుపుతున్నారు. ఈ విధంగా సరి చేసుకోవటం పెన్షనర్లకు చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి కాకినాడకు చెందిన సీనియర్ పెన్షనర్ 80 సంవత్సరాలు పైబడి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్నారు. మధ్యలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలుపుదల జరిగింది. ట్రెజరీకి వెళ్ళి సమాచారం తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీలో మార్పు జరిగింది. అందువల్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని వారు అయితే నిలుపుదల చేయడం జరిగింది. సబ్ ట్రెజరీ వారు ఇన్సిడెంట్ రైట్ చేసి ఒక నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత మంగళగిరి ఆఫీసులో ఈ సమస్య పరిష్కరించినట్లుగా వారు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరొక ఉదాహరణ, జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక పెన్షనర్కు 70 సంవత్సరాలు పూర్తయింది కానీ అడిషనల్ క్వాంటమ్ మంజూరు కాలేదు. కారణం తెలుసుకోగా వారి పుట్టిన తేదీని 1 సంవత్సరం ముందుకు నమోదు చేయబడింది. కమ్యూటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదైతే పెన్షనర్ సరి చేసుకోలేరు. రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చినటువంటి ఇలాంటి సమస్యలను మంగళగిరి సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరిచేయించడంలో శ్రద్ధ చూపాలి. కమ్యూటేషన్ రికవరీ ప్రారంభ తేదీలో ఏవైనా లేదా పుట్టిన తేదీకి సంబంధించి ఏవైనా కొంతమందికి సమస్యలు ఉన్నట్లయితే వారికి అవగాహన లేకపోవటం వలన వేలాది రూపాయలను పెన్షనర్లు అయితే కోల్పోతున్నారు. చాలామంది సీనియర్ పెన్షనర్ల దగ్గర ఈ సమాచారం నోట్ చేసుకొని దాచుకోవాలని అప్పట్లో వారికి అవగాహన లేదు. కమ్యూటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం సబ్ ట్రెజరీ వారు రికవరీ నిలుపుదల చేసిన తేదీలను ట్రెజరీ వారీగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి. లేకుంటే పెన్షనర్లు తమకు న్యాయంగా రావాల్సినటువంటి సొమ్మును కూడా పొందలేక
ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి పెన్షనర్లందరూ కూడా ఇలాంటి సమాచారాన్ని తమ దగ్గర భద్రపరుచుకొని అవసరమైనప్పుడు సబ్ ట్రెజరీ వారికి కనుక ఇచ్చినట్లయితే ఇలాంటి సమస్యలు అయితే రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.